మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా పీవీపీపీ గారు అన్న 2024లో బేతమంగళం గుప్తా ట్రేడర్స్ వాళ్ళు టమోటా ప్లాంటేషన్ చేయలేదు, రేట్స్ రావని. కానీ రేట్స్ వచ్చింది. ఈసారి అందరూ మార్చి, ఏప్రిల్ అన్ని ఫిబ్రవరిలో ఎక్కువగా నాటుతున్నారు. టమోటా రేట్స్ వాతావరణం మీద ఆధారపడి ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే టమోటా రేట్స్ పెరుగుతుంది. అంతేకాని వాళ్ళు నాటారు వీళ్ళు నాటారు అంటే రేట్స్ పెరగవు. కానీ పీవీపీపీ గారు ఒక అన్నదాత కామెంట్ నెక్స్ట్ ఉంది. వాళ్ళు 2024లో 4 స్టెప్పులు టమాటా ప్లాంట్ చేశారు. 2 బ్యాచ్లు అయితే ఓకే, 2 బ్యాచ్లు ఫెయిల్యూర్ కామెంట్ పెట్టారు. మీరైతే 2024 ప్లాంట్ చేయలేదంటున్నారు. చూడాలి. గుప్తా ఈజ్ పుష్ప 3 బాలు భాస్కర్ గారు. ఇక శ్రవణ్ కుమార్ గారు, సయ్యద్ బాయ్ మాది చిక్బల్లాపూర్ డిస్టిక్ దేవనల్లి తాలూకా నుంచి నల్లి విలేజ్. బేతమంగళం ప్రభాకర్ గుప్తా వాళ్ళ గురించి మా చిక్బల్లాపురంలో తెలుసు. చిక్బల్లాపూర్ వాళ్ళే 6 ఎరువులు మందుల అంగళ్ళు ఉన్నాయి. మంచి బిజినెస్ అవుతుంది. వాళ్ళకు టమోటా గురించి మంచి అనుభవం ఉంది. వాళ్ళ టమోటా నాటుతున్నారంటే పక్కా సమాచారం ఉందని అర్థం. ఇక కేఆర్ఎస్ గౌడ గారు, అన్న మా సైడ్ పెద్ద పెద్ద రైతులందరూ టమోటా ప్లాంటేషన్ చేస్తున్నారు. సుమారు ఒక్కొక్కరు 15 నుండి 20 ఎకరాలు పైగానే టమోటా నాటుతున్నారు. అందరూ బాహు సీడ్స్ ఎక్కువగా నాటుతున్నారు. వాళ్ళ సమాచారం ప్రకారం ఉత్తర భారతదేశాన్ని ఏప్రిల్ చివరికల్లా టమోటాలు అయిపోతాయని వాళ్ళ సర్వేలో తెలిసిందంట. అందుకని పెద్ద పెద్ద రైతులు ఫిబ్రవరి 15, 20 కంటే ఎక్కువగానే ఫిబ్రవరి 15, 20 లోపల ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తున్నారు. 1 ఎకరా 2 ఎకరాల చిన్న రైతులు ఎవరూ ప్లాంటేషన్ చేయడం లేదు. అందరూ మార్చి, ఏప్రిల్ వెయిట్ చేస్తున్నారు. పెద్ద రైతులందరూ ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేస్తున్నారు. విచేరియాపురం అని భాస్కర్ గారు అడిగారు. నేను కూడా అది అడుగుతూనే ఉన్నా. పెద్ద కామెంట్ పెట్టారు, పెద్ద రైతులు ఉన్నారు. మీ ప్రాంతం గురించి చెప్పి ఉంటే బాగుండేది. దయచేసి రిప్లై ఇవ్వండి. రహీం బాషా గారు, అస్సలాం వాలేకుం సయ్యద్ భాయ్. నార్త్ సైడ్ ఎగుమతి అయితే తప్ప మన రైతులకు మంచి ధరలు దొరకవు. జీరో ప్లాంటేషన్ ఉన్నా ధరలు పెరగవు. నార్త్ బయర్స్ అడుగు పెడితేనే మన లోకల్ వ్యాపారస్తులను చలనం వచ్చేది. లేకపోతే ఇది నీకు అది నాకు అని తక్కువ ధరకు పంచుకోవడమే. సీజన్ వస్తుంది, జాగ్రత్త, మీ ఆటలు సాగవు. జై కిసాన్. ఇది నీకు అది నాకు అని పంచుకొని పెట్టారు. బట్ మీ వాక్యాలతో నేనైతే ఏకీభవించను. ఇక శశిధర్ గారు, ఈ యూట్యూబర్లు ఆ సమయంలో అసలు పుట్టారా లేదా నాకు తెలియదు. ఒక యూట్యూబర్ తన ముఖాన్ని చూపించాడు. పుష్ప సినిమాలోని హీరో క్యారెక్టర్ని పోలి ఉండే ఏదో సమస్య అతనికి ఉందని నేను అనుకుంటున్నాను. ప్లాంటేషన్ చేయడానికి ఎవరి సహాయం మాకు అక్కర్లేదు. మేము దాదాపు 40 సంవత్సరాల నుండి టమోటాలు పండిస్తున్నాము. యూట్యూబర్ల పేరు ప్రస్తావించదు కాబట్టి నేను కామెంట్ చదవాలన్నా ఎవరి పైన ఆడవలసిన అవసరం లేదు. మనకు నచ్చినప్పుడు ప్లాంటేషన్ చేసుకోవడమే. అవును, గుప్తా గారు ప్రతి సంవత్సరం 25 నుంచి 30 ఎకరాల్లో ప్లాంటేషన్ చేస్తారు. పక్కా రేట్లు. ఉత్తర భారతదేశంలో ప్లాంటేషన్ లేవు కాబట్టి ఏప్రిల్ నుండి ఎగుమతులు ప్రారంభమవుతాయి. కేశవరెడ్డి గారి కామెంట్ ఇది. ఇక జగదీశ్వర్ రెడ్డి గారు, నమస్తే సయ్యదన్న. నమస్తే. మాది వీకోట మండలం దేవదొడ్డి గ్రామం. బేతమంగళం ప్రభాకర్ గుప్తా వాళ్ళు టమోటా నాటుతున్నారని మీరు కామెంట్లో చెప్పారు. అన్నా, మేము ఎరువులు మందులు అక్కడి నుంచి తెచ్చేది. వాళ్ళు నాటుతున్నారంటే పక్కా సమాచారం ఉంటుంది. వాళ్ళు నాటిన ప్రతిసారి చిన్న బాక్స్ 1000 రూపాయలు పైగానే అమ్మింది. కర్ణాటకలో కొత్త రకం ఎరువులు వచ్చినా, కొత్త రకం టమోటా విత్తనాలు వచ్చినా ఫస్ట్ వచ్చేది వాళ్ళ అంగడికి. 3 సంవత్సరాల నుంచి కోలార్ డిస్టిక్ పూర్తి వైరస్ వచ్చినా వాళ్ళ తోటకి వైరస్ రాదు. 2024లో ప్రతిరోజు సిఎంఆర్ మండీకి 1000 బాక్సులు ఇచ్చారు. మంచి డబ్బులు చేశారు. బేతమంగళం పక్కన మా మామ వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు ప్లాంటేషన్ చేస్తున్నారంట. నేను 6 ఎకరాలు నాటుతున్నాను. తగ్గేదేలే. ఇదివరకు పీవీపీ గారు 2024 బేతమంగళం గుప్తా వాళ్ళు ప్లాంటేషన్ చేయలేదన్నారు. అన్నదాత చేశారని కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే కేశవరెడ్డి గారు, గురువు బేతమంగళం గుప్తా వాళ్ళంటే కోలార్ డిస్టిక్కే తెలుసు. వాళ్ళు టమోటా ఫిబ్రవరిలో నాటుతున్నారంటే పక్కా రేట్లు వస్తాయి. ఇది డిస్టిక్ మొత్తం నమ్ముతుంది. వాళ్ళు జనాలందరినీ అడుక్కొని ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తారని పక్కా ఒక నమ్మకం వచ్చాక వాళ్ళు టమోటా నాటుతారు. వాళ్ళు జనాలకి ప్లాంటేషన్ చేసేది ఎప్పుడు అని చెప్పరు. యావ స్పీడు అని చెప్పరు. కోలార్ డిస్టిక్ పూర్తి వైరస్ వచ్చిన
కోలార్ డిస్ట్రిక్ట్ పూర్తి వైరస్ వచ్చినా వాళ్ళ తోట రాదు, ప్రతి ఇయర్ కొత్త రకం సీడ్స్ నాటుతారు. మొత్తం మీద మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం గుప్తా గారి మయం మొత్తం ఈరోజు ఇంకా ఉన్నాయి. మార్చిలో రేట్స్ ఎలా ఉంటాయి అన్న రామచంద్ర గారు వెయిట్ అండ్ సీ అన్న. ఇక సురేష్ సూరి గారు గుప్తా వాళ్ళలోని లాయర్స్ అని నార్మల్ ఫార్మర్స్ ప్లాంటేషన్ డేట్స్ చేంజ్ చేసుకోకండి. జూన్ అండ్ జూలై ఓన్లీ సేఫ్ జోన్ ఫర్ నార్మల్ ఫార్మర్స్. కరెక్టే కదా. ఇక అనిల్ కుమార్ అల్లి గారు హాయ్ బ్రో, మాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు వాళ్ళ తాలూకా కుప్పం. మాకి పేతమంగళంకి 16 కిలోమీటర్లు. మీ కామెంట్ విన్నాక ఈరోజు మార్నింగ్ 2 వీలర్ గాడీలు వెళ్ళి మంగళం గుప్తా వాళ్ళ తోట దగ్గరికి చూశాను. కోలార్ బేతమంగళం మెయిన్ రోడ్ పక్కన కంగనల్లూరు గ్రామంలో వాళ్ళు 30 ఎకరాలు ఫిబ్రవరి 25 లోపల ప్లాంటేషన్ చేస్తున్నారు. వాళ్ళ సీడ్ గురించి చెప్పలేదు, ప్లాంటేషన్ చేసుకునేది పక్క. అలాగే దారిలో చూస్తూ వెళ్ళాను, అక్కడక్కడగా కొద్దిగా ప్లాంటేషన్ జరిగింది. దీనికి 6 రిప్లై కామెంట్స్ వచ్చాయి. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే ఇంట్రెస్ట్, రియల్ హిట్ పక్క అనే నమ్మకం ఎలా ఉంటుందో బేతమంగళం గుప్తా వాళ్ళు టమోటా నాటుతున్నారంటే 1000 రూపాయలు పక్కా అని నమ్మకం. చంద్రశేఖర్ గారు మదనాయకహల్లి విలేజ్ బాలవసారు గుప్తా వాళ్ళు ఫిబ్రవరి 20 తారీఖు టమోటా నాటుతున్నారంటే మే నెల పూర్తిగా 1500 రూపాయలు అని పక్కా అని గట్టి నమ్మకం. ఓకే. ఇక భాస్కర్ గారు అయితే దీనికి భిన్నమైన వ్యక్తం చేస్తున్నారు. 2024 సంవత్సరంలో 1000 రూపాయలు టమోటా అమ్మినప్పుడు గుప్తా వాళ్ళ టమోటా లేదు కదా బ్రో ఇన్ జూలైలో. పట్టాభి గారు మే మంత్ టమోటా ప్రైస్ డైమండ్, ఎందుకంటే గుప్తా గారు ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చే కామెంట్స్ నమ్ముతున్నారు. బేతమంగళం వారు ప్లాంటేషన్ చేస్తే గ్యారంటీ ప్రైస్ 100 రూపీస్. శ్రీనివాసులు గారు ఇక రాజశేఖర్ గారు అయితే కామెంట్ సయ్యద్ అన్న రైతులు ఎన్ని ఎకరాలు నాటినా ఒకటి ఎండలు ఎక్కువగా ఉంటాయి, పక్కా మళ్ళీ కరెంటు కోత ఉంటుంది. వచ్చే కరెంటు 2-4 గంటలకు ఎంత నీరు వచ్చినా సరిపోవు. మార్చి ఏప్రిల్ మే ఎండలు తట్టుకొని ఉంటే చాలు. గమనించండి ఇప్పుడే ఇలా ఉన్న ఎండలు ఇక రాను రోజులు ఎలా ఉంటుందో. అన్న టమోటా పంటలో వైరస్ వచ్చినా మొక్కలకి తిప్పుకోవడానికి ఏమైనా వైరస్ మందులు ఉన్నాయా? ఉంటే కామెంట్ రూపంలో తెలపండి. గణేష్ గారు మీకు 2 అన్నదాతలు రిప్లై కామెంట్స్ ఇచ్చారు, ఒకసారి చూడండి, చదవండి. అమర్నాథ్ గారు చెప్పారు నిచినో వల్ల జింగాల స్ప్రే చేయండి కంట్రోల్ అవుతుంది. ఆయన మరొక కామెంట్ పెట్టారు టాటా వల్లాడి క్యాస్టో కూడా వర్క్ అవుతుంది. గణేష్ గారు భాస్కర్ గారు కామెంట్ పెట్టారు ఇలా ఎవరైనా కామెంట్లు పెడతారా ఇతరుల గురించి ఏమైనా కామెంట్స్ ఇస్తున్నారని కామెంట్ పెట్టారు. అఖిల్ కుమార్ గారు పేతమంగళం లేదు అని కామెంట్ పెడితే దానికి కృష్ణగౌడ్ గారు రిప్లై ఇచ్చారు. గొప్ప వ్యక్తులపై కొంత గౌరవం చూపండి, వారు జీవితంలో ఏదో సాధించారు. మీ గురించి నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను, వారు ఇంతకుముందు చేసే పని మీరు చేయలేరు. అతను గొప్ప మరియు వినయపూర్వకమైన వ్యక్తి. జీవితం ఒక పాఠం కాబట్టి మనం అతని నుండి నేర్చుకోవాలి. దీనికి అఖిల్ కుమార్ గారు రిప్లై ఇచ్చారు, అది కూడా చూద్దాం. చిన్న సన్నకారు రైతులకు వాళ్ళ నష్టం, అందుకే నో రెస్పెక్ట్. ఇలాంటి వాళ్లకు సొంత భూమి ఉండదు, ఎవరిదో ఒక్కరిది చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు మా సైడ్ కూడా ఉన్నారు. 10 ఎకర్స్ పైన చేసి కొంతమంది సన్నకారు రైతులు భూమే కదా, కొంతమంది సన్నకారు రైతులు భూమే కదా. బై దే ఆర్ డన్ గ్రేట్ వర్క్. శ్రీరామ గారు అన్న నేను ముందు చెప్తున్నాను, మనం ఎవరిని ఆపలేం. 10 ఎకరాలు వేస్తారు, 20 ఎకరాలు వేస్తారు, 50 ఎకరాలు చేస్తారు, దాన్ని ఎవరు ఆపలేం. ఎవరి అదృష్టం వాళ్ళది. ఇక గిరీష్ బాబు గారు ఏప్రిల్లో చింతామణి శ్రీనివాస్పూర్లో 2 years బ్యాక్ జరిగే ప్లాంటేషన్కి ఆల్ ఇండియాకి సరిపోయేంత నాటేవాళ్ళు, కానీ 2 years నుండి వైరస్ వల్ల ఓన్లీ 10% మాత్రమే జరుగుతుంది. ప్లాంటేషన్ జరిగినా క్రాప్ రాలేదు, అందువల్లే 2023లో 3000, 2024లో 2000 ధరలు వచ్చినాయి. 2 years ఆంధ్ర టమోటా ఫార్మర్స్కి స్వర్ణ యుగం.
ఈ రేట్స్ ఓన్లీ జూన్ జూలైలో పడింది. 2025లో కూడా కోలార్ డిస్టిక్లో ఓన్లీ 10% మాత్రమే ప్లాంటేషన్ ఉంటుంది. 1000 రూపీస్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. దీనికి శ్రీరామగమాని రామశ్రీ గారు రిప్లై ఇచ్చారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, చింతామణి అండ్ శ్రీనివాస్పూర్ ఫార్మర్స్ ఆర్ టేకెన్ ఎక్స్ట్రా ల్యాండ్ ఫార్ లీజ్ ఈవెన్ ఇన్ ఏపీ. యూ జస్ట్ ఆస్క్ అండ్ టేక్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ నో పర్సన్స్. మీరు చెప్పింది వాస్తవం కాదు. ప్రస్తుతం అయితే శ్రీనివాసపురము, చింతామణిలో భారీగా ప్లానింగ్ చేస్తున్నారు. చివరికి ఆంధ్ర సైడ్ కూడా వెళ్ళి భూములు కౌలుకు తీసుకుని మరీ పంటలు వేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఈ సమాచారాన్ని కనుక్కోండి అని కామెంట్ పెట్టారు.